తెలంగాణ స్టైల్లో సమ్మర్ స్పెషల్ పచ్చి పులుసు చూసేయండి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. తర్వాత మనకు దాని నుండి జ్యూస్ వేడి చేసుకోవాలి. ఎంత కావాలో అంత మనకు అంటే పులుపు కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. అట్లా చూసుకొని వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని ఈ విధంగా మనం పుల్కా కాల్చుకుంటాం కదా అలా, లేదంటే నిప్పుల మీద, లేదంటే వేయించుకోవచ్చు, అది మీ ఇష్టం. తర్వాత రోట్లో జీలకర్ర, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్ వేసుకొని మంచిగా దంచుకోవాలి. కొంతమంది చేతితో మెదుపుకుంటారు, అప్పుడు చేయి బాగా కారంగా ఉంటుంది. మనం ఫేస్ వాష్ చేసుకున్నా చాలా ఇబ్బంది ఉంటుంది. పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకనే ఈ విధంగా రోట్లో దంచుకోవడం బెటర్. ఇక్కడైతే ఇంకా పోపు పెట్టేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, పసుపు వేసుకొని పోపు పెట్టేసుకొని మనము పులుసులోనే ఉల్లిపాయలు, కొత్తిమీర, కల్లుప్పు అదే రాక్ సాల్ట్ వేసుకొని ఈ పోపు వేసేసుకుంటే మంచిగా రెడీ అయిపోతుంది.